ఇవన్నీ ఇండియాలో నడిచే డ్రామాలే. కాకపోతే నేను ఇప్పుడు మెయిన్గా ఈరోజు ఒకటి ఫోకస్ చేయదలుచుకున్నాను. పాకిస్తాన్లో స్ట్రాటజీ ఏమన్నా మారిందా, అది దాని మీద 2 పాయింట్లు చెప్పదలుచుకున్నాను. ఒకటి ఏంటంటే, ఎప్పుడైతే మేలో ఇది జరిగిందో మన ఆపరేషన్ సింధూర్ తర్వాత, ఆపరేషన్ సింధూర్ టైపు స్కేలు అసలు పాకిస్తాన్ ఎప్పుడు ఊహించలేదు. వజ్రాయుధం దెబ్బ తగిలింది వాళ్ళకి. దాంతో ఒక్కసారిగా స్ట్రాటజీ మార్చినట్టు అనిపిస్తుంది. బై అక్టోబర్ 2025 ఆ స్ట్రాటజీని కొంచెం డిస్కషన్స్ ఇవన్నీ చేసుకుని ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టినట్టు అనిపించింది. దాంతో భాగంగానే సరియాని జేఈఎం లీడర్ ఎవరైతే ఉన్నారో తన పేరు మీద ఒక ఉమెన్స్ వింగ్ ఏర్పాటు చేశారు. ఆ ఉమెన్స్ వింగ్ చాలా యాక్టివ్ పార్ట్ ఇండియాలో తీసుకుంటున్నట్టుంది. ఇప్పటి వరకు జమ్మూ కాశ్మీర్ అని చెప్పి క్యాడర్స్ కింద ట్రైనింగ్ పంపించడం, అక్కడే విచ్ఛిన్నమైన యాక్టివిటీస్ చేయడం జరిగేది. ఇప్పుడు 2019 తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు ఇంకా మనం తీసుకోవడం సాధ్యం కాదు. ఇంకా రివర్స్ గేర్ లో పిఓకే భారత్ తీసుకునే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. సో అందుకని చెప్పి జమ్మూ కాశ్మీర్ స్ట్రాటజీని మార్చి, అసీం మునీర్ గారు వర్డ్స్ లో చెప్పాలంటే, హిందూయిజం ఇస్లాం ఎప్పుడు కలిపి ఉండలేవు. ఇప్పటి వరకు జమ్మూ కాశ్మీర్ గురించి మాట్లాడారు వాళ్ళ భూభాగంగా అన్నట్టుగా. ఈ పహల్గాం ముందర కొన్ని వ్యాఖ్యలు చేశారు, దాని తర్వాత అవి ఆయన కొంచెం తగ్గారు. కానీ ఫారిన్ మినిస్టర్, డీజీఐఎస్పీఆర్, డిఫెన్స్ మినిస్టర్, కొంతవరకు ప్రెసిడెంట్, వీళ్ళ ద్వారా స్టేట్మెంట్స్ ఇప్పిస్తున్నారు, అదే రకమైన స్టేట్మెంట్స్. ఇప్పుడు మొత్తం ఇండియా వర్సెస్ పాకిస్తాన్, హిందూయిజం వర్సెస్ ఇస్లాం అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. అదే రేంజ్ లో చూస్తే ఢిల్లీలో మనకి దొరికిన లీడ్స్ వల్ల డాక్టర్స్ ఎవరైతే పట్టుబడ్డారో ఆ చైన్ అంతా బీహార్ వరకు కదిలింది. అదే చైన్ ఇటు రాజస్థాన్, గుజరాత్, తర్వాత బాంబే వరకు వస్తుంది. ఇంటలెక్చువల్స్ ని అందరినీ కంట్రోల్ తీసుకోవడం, సైలెంట్ గా, ప్యాసివ్ గా, ఇంక్లూడింగ్ ఐటీ ఆర్గనైజేషన్స్ లో, పెద్ద పెద్ద ఐటీ ఆర్గనైజేషన్స్ ఎక్కడైతే పాలసీస్ చాలా క్లారిటీ తోటి ఉంటాయో అక్కడ కూడా వాళ్ళు పెనిట్రేషన్ చేసినట్టు మనకు కనిపిస్తుంది. ఇస్లాం అన్నట్టుగా ఎక్కువ కనిపిస్తుంది. స్లీపర్ సెల్స్ ఎక్కువ చేస్తున్నారు. తర్వాత ఆన్లైన్ ఎక్కువ మోటివేషన్. ఇన్ఫాక్ట్ ఈ ఉమెన్స్ వింగ్ ఏదైతే తయారైందో ఆన్లైన్ కోర్సులు మొదలు పెట్టిందని చెప్పి విన్నాం. ఆ ఆన్లైన్ కోర్సులు ఇప్పుడు ఎవరైతే టీసీఎస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో నీడా ఖాన్, ఆవిడ చాలా కోర్సులు అటెండ్ అయినట్టు కూడా విన్నాం. అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా ప్యాసివ్గా ఇప్పుడు చూస్తున్నాం. లెన్స్ కార్ట్ కానివ్వండి, అటు ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కానివ్వండి, ఇంకా వేరే ఎవరైనా సరే ఇన్ఫ్లుయెన్సర్స్ చూడండి, కొంతవరకు సటిల్ గా, అంటే చాలా వరకు ఇండియాలో ఇన్ఫ్లుయెన్స్ చేయాలన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే బహుశా పాకిస్తాన్ స్ట్రాటజీ కొంతవరకు మారిందని మనం అనుకోవచ్చు. రైట్. ఈ విధంగా యూరోప్ లో ఎలా చేస్తున్నారో ఆ యూరోప్ స్ట్రాటజీ ఇండియాకి షిఫ్ట్ చేసినట్టు నాకు అనిపిస్తోంది. ఇంకొక 6 months లో ఇది చాలా క్లారిటీ వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి మనం కౌంటరింగ్ దట్ అండి. అంటే ఇది మనకి స్పష్టంగా ఒక పిక్చర్ వచ్చేసింది. నాసిక్ ఇన్సిడెంట్ తోటి ఒక పిక్చర్ వచ్చేసింది. మనం ఎంత సమర్థవంతంగా దాన్ని తిప్పగట్టగలుగుతున్నాం. ఎందుకంటే అండర్ కవర్ కాప్స్ ఆపరేషన్ వాళ్ళు వెళ్ళి చేసి వచ్చారు. నిజంగా ఇట్స్ అప్రిషియబుల్ దట్ మొత్తం లోపల టీసీఎస్ నాసిక్లో ఉన్న ఆ కుళ్ళునంతా బయటకు ఎక్స్పోజ్ చేశారు. మనం ఇంకా సమర్థవంతంగా, అంటే ప్రత్యేకించి వాళ్ళు ఎప్పటికప్పుడు మీరు అన్నట్టు వ్యూహాలు మారుస్తున్నారు. కార్పొరేట్ ముందు డాక్టర్లు అన్నారు, అటు నుంచి షిఫ్ట్ అయ్యారు, ఐటీకి వచ్చారు, పెద్ద పెద్ద కంపెనీలని టార్గెట్ చేశారు. మీరు అన్నట్టు అసీం మునీర్ నేరుగా పిక్చర్లోకి రావట్లా, ఈ కార్టూన్ క్యారెక్టర్స్ని పెట్టి వాళ్ళ చేత మాట్లాడిస్తున్నాడు. ఎగ్జాక్ట్లీ. తర్వాత ఏంటంటే అమెరికాకి ఎక్కువ సన్నిహితం అవ్వాలని చూస్తుంది. జనరల్ గా మనం లాస్ట్ 4-5 decades లో చూసింది అలవాటు ప్రకారం అయితే, ఎప్పుడైతే వాళ్ళు అమెరికాకి సన్నిహితం అయ్యారో యాంటీ